తెలంగాణలో ఓటర్లకు కీలక అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 92,87,000 మంది ఓటర్లకు దశల వారీగా నోటీసులు జారీ చేయనున్నారు. అయితే నోటీసు వచ్చిందంటే మీ ఓటు తొలగిపోయినట్టేనా? ఎవరికి ఈ నోటీసులు అసలు వస్తాయి? నోటీసు అందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు మన పొలిటికో స్పెషల్ స్టోరీలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం, వచ్చేయండి. సర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు పరిశీలించేందుకే ఈ నోటీసులు ఇస్తున్నారు. మొత్తం 92,87,000 మందిలో 60,51,000 మంది అనామలీస్, 32.36 లక్షల మంది అన్మ్యాపింగ్ కేటగిరీలో ఉన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి నోటీసులు అందించనున్నారు. నోటీసు ఇచ్చే సమయంలో ఓటర్ ఫోటోను తీసి యాప్లో అప్లోడ్ కూడా చేస్తారు. నోటీసులో జారీ తేదీ, హాజరు కావాల్సినటువంటి సమయం, నోటీసు ఇవ్వడానికి గల కారణం వంటి వివరాలు కూడా ఉంటాయి. నిర్ణయించిన తేదీన ఓటర్ సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట అవసరమైనటువంటి అన్ని ధృవపత్రాలతో హాజరై తన వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇక ఒక రోజు అలాట్ చేసిన తర్వాత హాజరు గనుక అవ్వకపోతే ఎన్నికల అధికారులను సంప్రదించి కారణం తెలియచేసి మరో తేదీ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా నోటీసు వచ్చిందంటే ఓటు వెంటనే తొలగిపోతుందని చాలా మంది భయపడుతున్నారు. అస్సలు అవసరమే లేదు. ఇలా భయపడక్కర్లేదని అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అర్హతను నిర్ధారించే పత్రాలను సమర్పించి వివరాల్లోని ఏంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎలాంటి తప్పులున్నాయో మనం సరిచేసుకోవచ్చు. మరోవైపు ఓటర్లు తమకు నోటీసు జారీ అయిందో లేదో ఎన్నికల సంఘం వెబ్సైట్ అయినటువంటి సబ్మిట్ డాక్యుమెంట్ ఎగెనెస్ట్ నోటీస్ ఇష్యూడ్ ఆప్షన్ ద్వారా కూడా ఫోన్ నెంబర్ లేదా ఎపిక్ నెంబర్తో పరిశీలించవచ్చు కూడా. నోటీసులు దశల వారీగా జనరేట్ అవుతున్నందున వెంటనే వివరాలు కనిపించకపోతే తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. కాబట్టి సర్ నోటీసు అందుకున్న వారు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నోటీసులో పేర్కొన్న తేదీ, సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరై వివరాలను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక నోటీసు వచ్చినంత మాత్రాన ఓటు తొలగిపోతుందేమో అన్న భయాన్ని వీడండి. ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఉపయోగపడేలా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన ప్రజా సమాచార అప్డేట్స్ కోసం వెంటనే మన పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.